సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో నాగబాబు అడుగు పెట్టడం ఖాయమైపోయింది. ఆయన ఎమ్మెల్సీ నామినేషన్ పత్రాలను కూడా జనసేన పార్టీ అధికారికంగా ప్రాసెస్ చేస్తుంది. 10 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఇవి సబ్మిషన్ చేయడానికి రెడీ అవుతున్నాయి. మరోవైపు ఆయనకి ఏ శాఖ ఇస్తారో అనే అంశంపైన ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. అలానే సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి టాక్ నడుస్తోంది, సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తిగా నాగబాబు ఏపీ మంత్రివర్గంలో చేరడం ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతోంది, ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. నాగబాబు గారికి చాలా కాలంగా ఊరించి ఫైనల్గా అక్కడికి ఎంటర్ కాబోతున్నారు. మంత్రివర్గంలోకి కూడా వస్తారని చెప్పారు. అంటే ఎమ్మెల్సీ అంతా కూడా ఫార్మాలిటీ అంతే, ఎందుకంటే శాసనసభ్యుల నంబర్ను బట్టి ఇది డిసైడ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆయన మెంబర్ అయిపోతారు, తర్వాత మంత్రివర్గంలోకి వస్తారు అని చర్చ నడుస్తుంది. ఏంటి ఇండస్ట్రీలో పరిస్థితి ఏంటి? ఏముంది ఇండస్ట్రీలో పరిస్థితి? మరి ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి మినిస్ట్రీలోకి వస్తున్నారంటే అదొక సంతోషకరమైన సందర్భం కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ వ్యక్తికి ఏ గౌరవం దక్కినా సరే ఇండస్ట్రీ మొత్తం హ్యాపీ ఫీల్ అవటం అనేటువంటిది మామూలుగా జరిగేటువంటి విషయమే. ఎందుకంటే అసలు భారతదేశం మొత్తం మీద కూడాను సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ ఈ క్యాబినెట్లో, సెంట్రల్ క్యాబినెట్లో పదవి పొందినటువంటి మొదటి వ్యక్తి తెలుగు వ్యక్తి మన కృష్ణరాజు గారు. ఆ రోజున కూడా ఇండస్ట్రీ అంతా ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న విషయం, అదొక గౌరవం దక్కినట్టే కదా. ఆ తర్వాత కూడా కేంద్రంలో చాలామంది మంత్రులుగా చేయటం, దాసరి నారాయణరావు గారు కానీ, చిరంజీవి గారు కానీ అంతా చేయటం అనేటువంటిది ఎప్పుడైనా ఇండస్ట్రీకి ఒక గౌరవప్రదమైనటువంటి విషయం. కానీ అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ ఎంపీ అయింది కూడా తెలుగు ఆయనే, జగ్గయ్య గారు. మంత్రి అయింది కృష్ణరాజు గారు, కేంద్ర స్థాయిలో. కాబట్టి అవన్నీ గౌరవప్రదమైనటువంటి విషయాలుగానే మనం తీసుకోవాలి. అలాగే ఈ కేవలం మంత్రి పదవి అనేటువంటిది ఏదో ఆషామాషిగా వచ్చేటువంటిది అయితే ఏం కాదు. చిరంజీవి గారి తమ్ముడు అవటం, పవన్ కళ్యాణ్కి అన్నయ్య కావటం వల్ల కంటే కూడాను జనసేన పార్టీకి ఒక క్రియాశీలక కార్యకర్తగా, అఫీషియల్ స్పోక్స్మెన్గా, కాంగ్రెస్ సెక్రటరీగా ఎన్నో విధాలుగా అతను సర్వీస్ చేశారు. ఆ సర్వీస్ వల్ల వచ్చినటువంటి అర్హతగానే దీన్ని భావించాలి తప్ప మరొక రకమైనటువంటి ఏదో కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు, దొడ్డిదారిన తమ్ముడిని అన్నయ్యని మినిస్టర్ చేసుకుంటున్నారు అని చెప్పి కరెక్ట్ కాదు. ఎందుకంటే హీ డిజర్వ్స్. అంటే కొన్ని విమర్శలు వస్తున్నాయి, మీరు అన్నారు కాబట్టి సొంత కుటుంబం నుంచే మళ్ళీ ఒక వ్యక్తికి ఇవ్వడం, ఆయనకి మళ్ళీ మంత్రి పదవిలోకి తీసుకురావడం, సామాజిక వర్గాల లెక్క కూడా చెప్తున్నారు. ఇక వేరే ఏమి ఎవరు లేరా జనసేన కోసం కష్టపడినాడు, ఇలాంటి విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే మీకు ఓకే, ఆ విమర్శలకి సమాధానం అంటే సామాజిక వర్గ విశ్లేషణ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నా, ఇంకొకరు లేరా, ఇంకొకరు అర్హత లేరా అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే, హూ వర్క్డ్ హార్డ్ ఫర్ ద పార్టీ కోసం చేసినటువంటి కృషి ఏంటి? పవన్ కళ్యాణ్ అన్నయ్య కావటం అనర్హత కాకూడదు, కాపు సామాజిక వర్గం కావటం ఆయనకు అనర్హత కాకూడదు. చేసిన సర్వీస్ అనేటువంటిది ఎప్పుడైనా ఎవరికైనా కూడా సర్వీస్ని బట్టే ఏ పదవిలైనా ఇస్తామన్నట్టు జరుగుతుంది, ఏ పార్టీలో అయినా సరే. జనసేన పార్టీకి 10 ఏళ్ల వయసు ఉంటే ఆ 10 ఏళ్ల వయసులో మొదటి నుంచి కూడాను కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి, పార్టీ పరంగా ఎన్నెన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నెన్నో మాటలు పడ్డాడు, తిన్నారు, రకరకాలుగా ఫైటింగ్ స్పిరిట్ అనేటువంటిది నాగబాబులో కనిపించింది. తర్వాత పార్టీలో ప్రధాన వ్యక్తిగా ఒక కీలకమైనటువంటి భూమిక పోషించడం జరిగింది. కాబట్టి ఇవి అర్హతలుగా తీసుకోవాలి తప్ప కాపు సామాజిక వర్గం కాబట్టి ఆయన అనర్హుడు కాకూడదు, పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య కాబట్టి అనర్హుడు కాకూడదు, చిరంజీవి గారి తమ్ముడు కాబట్టి అనర్హుడు కాకూడదు. ఈ డిజర్వ్స్ ఇట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ వర్క్ అండ్ హీజ్ అటాచ్మెంట్ విత్ ద పార్టీ. ఆ యాంగిల్లోనే చూడాల్సింది ఉంటుందని నా అభిప్రాయం. మీ అంచనా ఏంటి? ఆయన మంత్రివర్గంలోకి వస్తే ఏ శాఖ ఇస్తారనే దాని మీద కూడా రకరకాల వైరల్స్ జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే విపరీతమైన చర్చలు, ఏ శాఖ ఇస్తారు ఏంటి అని. మీరేమనుకుంటున్నారు? అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి సినిమాటోగ్రఫీ ఇస్తారని, అలానే క్రీడల శాఖ ఇస్తారని, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే సినిమాటోగ్రఫీ అనేది ఆల్రెడీ కందుల దుర్గేష్ గారు ఉన్నారు కాబట్టి దాన్ని మార్చి ఇచ్చేటువంటిది ఎందుకంటే రిలేటివ్ కందుల దుర్గేష్ గారి కంటే కూడా మోస్ట్ రిలవెంట్ శాఖ అవ్వచ్చు. కందుల దుర్గేష్ గారికి ఇంకొకటి ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయించామో ఈయన్ని సినిమాటోగ్రఫీలో తీసుకోవటం, అలాగే క్రీడల శాఖ కూడా ఒకటి వినిపిస్తుంది. దాని మీద కొన్ని రకరకాల సటైర్లు కూడా వస్తున్నాయి, రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. సరే, ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ద క్యాబినెట్లో వాట్ పోస్ట్ అనేటువంటిది, ఏ పదవి అనేటువంటిది, ఏ శాఖ అనేటువంటిది మనం టు వెయిట్ అండ్ సీ. సో అంటే ఏ శాఖ అనేది పక్కన పెడితే మంత్రివర్గంలోకి రావడమే ఒక గౌరవంగా చూడొచ్చు. అయితే డెఫినెట్గా గౌరవంగా చూడొచ్చు. నిజంగా ఫ్యామిలీకి కానీ చిరంజీవి గారి ఆ మెగా కాంపౌండ్కి ఒక గుడ్ న్యూస్ కానీ చెప్పుకోవాలి. ఎందుకంటే బ్రదర్స్ ముగ్గురు కూడాను
ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాల్లో మంత్రి హోదాలు అనేటువంటి చోట ఉన్నటువంటి ఒక రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు, ఒక శాసనసభ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రివర్గంలో ఉన్నారు. ఇంకొక ఆయన ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండటం, ఇప్పుడు మరొక బ్రదరు. ఇట్ ఈస్ అ వెరీ రేర్ ఫీట్. ఏ ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ములు మంత్రి పదవులు నిర్వహించడం అనేటువంటిది, ఒకే ఫ్యామిలీలో పుట్టిన ముగ్గురు అన్నదమ్ములు మంత్రి పదవులు నిర్వహించడం అనేటువంటిది వెరీ రేర్ ఫీట్గా చెప్పుకోవాలి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఘాటుగా విమర్శించారు. మొత్తం పర్యవసానాలు పరిణామాలు ఏవైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఫుల్ ఫ్లెజ్గా ఆయన అసలు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని ఒక విమర్శ చేశారు. దాని మీద కూడా ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతుంది. సో అంటే ఈ పరిణామాలు, ఒకవైపు కుటుంబం నుంచి ఈయన మంత్రివర్గంలోకి రావడం, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎదుగుతుండడం, ఇవన్నీ కూడా ఒక రాజకీయ పరమైనటువంటి స్పర్ధను క్రియేట్ చేస్తున్నాయని అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ మీరు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఆయన ప్రతిపక్ష నేతే. ఆ హోదా అనేటువంటిది పక్కన పెట్టేస్తే ప్రతిపక్ష నేత. ఆయన మామూలుగా చేయాల్సినటువంటి విమర్శ ఆయన చేస్తా, న్యాచురల్గా విమర్శలు అనేటువంటి సాధారణంగా నడుస్తున్నాయి. కార్పొరేటర్కి తక్కువ, ఎమ్మెల్యేకి కార్పొరేటర్ ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనేటువంటిది అన్నారు. మరి 100% చోట్ల చేసి 100% మెజారిటీ సాధించి ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ పాలిటిక్స్లోనే ఎవరు సాధించినట్టు ఒక ఫీట్ సాధించినటువంటి వ్యక్తిని పట్టుకొని ఎమ్మెల్యే కూడా నువ్వు పనికిరావు, తను తక్కువ అనేటువంటి మాట మాట్లాడారంటే అది ప్రజలు కూడా గమనిస్తుంటారు. ఎంత హాస్యాస్పదమైనటువంటి స్టేట్మెంట్లు ఇవి అనేటువంటిది. ఇది ఎవరికి ఏ అర్హతలు అనేటువంటి వాటి గురించి మాట్లాడితే ఇందాక మీరు అన్నారు ఎట్లా ఈ అర్హత ఏంటి అని చెప్పేసి. ఏ అర్హతలు ఉందని చెప్పి మీరు గతంలో పదవుల్లో పంపకాలు చేశారండి. పోసాని కృష్ణమురళికి FDC పదవి ఎందుకు ఇచ్చారు? పార్టీకి సేవ చేశాడనేగా. పార్టీలో ఎవరిని పెడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిట్టాడనేగా. అతనికి అది నజరానాగా ఇచ్చిందేగా. నంది అవార్డు ఇస్తే కంపు కొట్టింది అన్నాడు. మరి FDC పదవిని ఎట్లా తీసుకున్నాడు? ఏ కంపు కొట్టలేదు నేనుకి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ విమర్శలన్నీ సాధారణమైనటువంటి విషయాలు. ఒకటంటే రాజకీయాల్లో ఈ మాట పట్టడం, మాట అనటం, మాట పట్టడం రెండు ఉండాలి. అవి నేను చేయలేరని చిరంజీవి గారు అన్నారు. ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ ఆ విషయంలో చిరంజీవి గారి కంటే కాస్త దూకుడుగానే వ్యవహరిస్తారని చెప్పి అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, దూకుడుగా వ్యవహరిస్తారు కాబట్టి వాళ్ళు నిలబడ్డారు, నిలదొక్కగలిగారు. చిరంజీవి గారు ఆ సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి ఆయన సాఫ్ట్ కార్నర్ చేసేటప్పుడు మాట్లాడుతున్నా సరే ఆయన స్థాయికి తగ్గని విషయాల్లో మాట్లాడి ఆయన తను తగ్గించుకోవటం ఇష్టం లేక వదిలేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరూ అట్లా కాదుగా, రిటార్ట్ ఇస్తారుగా. మీ అన్నదానికి ఆ 10 సమాధానం అయితే కాక మాటలో సభ్యత ఉంటుంది. ఆ బూతులు, ఆ రకమైనటువంటి పదజాలాలు, గత 5 ఏళ్ళుగా ప్రవహించిన పదజాలం అని ఆ భాష ఇది ఉంది చూసారా, దిగజారుడు భాష, ఆ భాష లేకుండా గట్టి వార్నింగ్లు ఇవ్వటం అనేటువంటిది వీళ్ళిద్దరికి మొదటి నుంచి ఉన్నటువంటి విషయమే. ఆ స్పందన ఈ రోజున జనసేన పార్టీని, ఆ ఫైర్ బ్రాండ్ యాటిట్యూడ్ అనేటువంటిది ఈ రోజున జనసేన పార్టీకి అంత అఖండ విజయాన్ని సాధించి పెడతానికి కారణమైంది. కాబట్టి ఆయన ఎమ్మెల్యేకి ఎక్కువ కాదు, కరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి పదవికి కూడా షూట్ అయినటువంటి వ్యక్తి. అదే కాకుండా ఈ రోజున నేషనల్ పాలిటిక్స్లో కూడా పవన్ కళ్యాణ్ పేరు అనేటువంటి ఏ స్థాయిలో ఉందో, మన మహారాష్ట్ర ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించిందో, మిగతా చోట్ల కూడా తాను బీజేపీ మొత్తం ఒక స్టార్ క్యాంపెయినర్గా తను ప్రూవ్ చేసుకున్న విషయం, స్టార్ క్యాంపెయినర్గా ఆయన్ని వాడుకోవాలని చూసినటువంటి విధానం, ఇవన్నీ కూడాను కార్పొరేటర్కి తక్కువైన వ్యక్తికి వచ్చేటువంటి కావు ఇవి. కార్పొరేటర్ల కంటే, కార్పొరేషన్స్కి కంటే హై రేంజ్ పర్సన్, ఒక సీఎం, ఒక ఉప ముఖ్యమంత్రి రేంజ్లో ఉన్న వ్యక్తిని ఆ మాట మాట్లాడారంటే హాస్యాస్పదంగానే. ఇక రాబోయే రోజుల్లో మంత్రివర్గంలోకి వస్తే ఇటు అన్నదమ్ములు, అటు తండ్రి కొడుకులు, ఇటు పక్కన నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పవర్ పాలిటిక్స్ చూడొచ్చు. పవర్ పాలిటిక్స్ దూషణ భూషణలు అనేటువంటివి ఉన్నాయి చూసారా, అవి మాత్రం ఏమి తగ్గట్లేదు. గతంలో ఏ భాష అయితే ప్రవహించిందో ఇప్పుడు కూడా అదే భాష ప్రవహిస్తుంది అవతల వైపు నుంచి. అది ఆ భాషని సరిదిద్దుకోవాల్సిన అవసరం, సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఒక పార్టీ ఇంత దారుణమైనటువంటి ఓటమిని చవి చూసింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఓడిపోయిందంటే పరిపాలనలో ఉన్నటువంటి లోపాల కంటే కూడా, పరిపాలనలా చేయలేదు, అవినీతి అని రకరకాల ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటికంటే కూడాను ముఖ్యంగా ప్లే చేసినటువంటిది 151 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు మాట్లాడిన భాష ఆ పార్టీని ఆ స్థాయికి దిగదార్చింది తప్ప, నాట్ బికాస్ దట్ దే ఆర్ వెరీ బ్యాడ్ అడ్మినిస్ట్రేటర్స్ అని కాదు.
ఓకే. అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ సో వ్యూ ఇక నుంచి అయినా దానిపైన దాని తాలూకు ప్రభావం అది ఎంత అండర్ కరెంట్గా విష ప్రభావం లాగా లోపలికి వెళ్ళిందంటే ఇంజెక్ట్ అయిపోయింది. ఒక అసహ్యం, ఒక ఏహ్యభావం అనేటువంటిది ఇంజెక్ట్ అవ్వటమే అంతటి దారుణ పరాజయానికి కారణం అనేటువంటిది విశ్లేషకులు ఎవరైనా చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే మన పోసాని కృష్ణమురళి విషయంలో మాట్లాడుతున్నప్పుడు ఆ జడ్జీలు కూడాను మరి విశ్లేషకులు కూడా బాబు ఆపేయండి, ఆ భాష వినలేకపోతున్నాం. ఈ భాష ప్రతి ఒక్కళ్ళు వాడారు, ప్రతి ఒక్కళ్ళు వాడారు. కాబట్టి అలాంటి అది ఎక్కువ దెబ్బ కొట్టింది. ఆ విషయాన్ని గమనించుకోవాలి, ఆ విషయాన్ని తెలుసుకోవాలి, ఆ విషయాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు నిజంగా దాంట్లో కూడాను. ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నారు. అంబటి రాంబాబు గారు కూడాను బాగా అనర్గళంగా విమర్శిస్తారు. కానీ భాష విషయంలో ఇప్పుడు ఆయన తప్పుడు భాష మాట్లాడలేదు. ఒక ధీటైనటువంటి సమాధానం చెప్పడం అనేటువంటిది వేరు. ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ధీటుగా ఎదుర్కోవటం అనేటువంటిది వేరు. ఆ ఎదుర్కొనేటువంటి సందర్భంలో మనం వాడుతున్న భాష ఏంటి, మన సంస్కారం ఏంటి, మన సభ్యత ఏంటి అనేటువంటిది ముఖ్యం. అంబటి రాంబాబు కంటే గొప్పగా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరేం లేరు అక్కడ. బట్ ద వే హీ ఈజ్ అటెండ్ ప్రతి విషయాన్ని కూడాను పద్ధతిగా మాట్లాడు. భాష అనేటువంటి దాని మీద ఒక ఇది అది లేకపోవటమే ఆ పార్టీ పత్రానికి తప్ప, నాట్ బికాస్ దట్ దే ఆర్ బ్యాడ్ అడ్మినిస్ట్రేటర్స్. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ చేసి. ఇది నాగబాబు గారు అతి త్వరలో మంత్రివర్గంలోకి వస్తారు. ఇది ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో సంతోషాన్ని నింపేటువంటి వార్త. అలానే శాఖలకు సంబంధించినటువంటి స్పష్టత రావడానికి కొంత సమయం పట్టినప్పటికీ కూడా ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఆయన సమర్థతే ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించిందని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇక విపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇక నుంచైనా భాష విషయంలో పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని అవమానాలు ఎదుర్కోవడానికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.